నీ మనవి ఆలోకించి అదేవాలంటే పరిశుద్ధాత్మనే వరం నాకు కావాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చేద్దాం. పైనుండి ఆత్మదేవుడు మన మీద కుమ్మరించబడతానే కానీ మన కుటుంబాల్లో, మన వ్యాపారంలో, మన వ్యవసాయంలో, మన ఆలోచనలో, మన ఆత్మీయ జీవితంలో పెరుగుతున్నటువంటి బలురెక్క చెట్లు పోయి ఆత్మ సంబంధమైన మొక్కలు ఇదిగో ఒక గొప్ప వనం ఏదేను వనంగా మలచబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. హల్లెలూయా. సంఘాన్ని పనులు లేవు. పాపం చేసిన ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ పనిలో పడిపోయింది. అక్రమాలు చేసి ప్రభువా ఈ పనిలో పడిపోయింది. ఇదిగో దొంగతనం చేసి ఈ పనిలో పడిపోయింది. అరాజకాలు చేసి ఈ పనిలో పడిపోయింది. పరిశుద్ధాత్మను అడిగే సమయం ఎక్కడ ఉంది? గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని అడిగితే వారికి తప్పకుండా ఇచ్చే దేవుడు. ఎలాగిస్తారనుకున్నావు? ఎలాగ అడగాలో అడిగేవాడు ఎలాగుండాలి? పూట ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అడిగేవాడు ఎలమడతలే ఉండి అడిగేయటం కాదండి. తీతుకు రాసిన పత్రిక ఎలాగుండి అడగాలో అడుగు వారికి దేవుడు ఏమి ఇస్తాడట? పరిశుద్ధాత్మను ఇస్తాడట. పరిశుద్ధాత్మను కొమ్మరించబడితేనే కానీ ఏమి పోవట? బలు రెక్కసి మొక్కలు ముళ్ళ తిప్పలు పోవట. ఇప్పుడు పరిశుద్ధాత్మను అడిగితే ఇస్తాడు. ఎలాగుండి అడగాలి? తీతుకు రాసిన పత్రిక చదవండి. తీతుకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం స్పష్టంగా చదవాలి. మనము ఆయన కృప వలన ఏంటంట నీతిమంతులమని. ఎలా ఉండాలంట? నా వైపు చూడండి భక్తులారా. ఇప్పుడు తీతుకు రాసిన తన పత్రికలు ఏమని రాస్తున్నాడంటే ఆయన కృప వల్ల మనం ఎలా మలసపడాలంట అంటే పరిశుద్ధాత్ముడు మన మీద కృంభరించబడాలంటే, పరిశుద్ధాత్మ మనలో రావాలి, నివాసం చేయాలంటే అందరిలో నివాసం చేయదు. నా దేవుడు తీతుకు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తుందంటే మనము కృప చేత ఎలా ఉండాలంటే మనం అనీతిమంతులుగా కాదు. నా దేవుడు సంఘంలో ఉన్నవాడు అక్రమంలో ఉండి ప్రభువా పరిశుద్ధాత్మ తెచ్చాడు రాడు. పరిశుద్ధాత్మ కృమ్మరించబడతానే కానీ ఇదిగో మన కుటుంబాల్లో, ఇదిగో మన వ్యక్తిగత జీవితంలో ఉన్న మన యొక్క శోధనలు కానీ, వేదనలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ తొలగిపోయి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపబడాలంటే, దీవుల చేత నింపబడాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు రావాలంటే తండ్రిని అడగాలి. అడిగేవారు ఎలాగుండాలంటే నీతిమంతుడుగా ఉండాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్తామా? అంతా నీతి, చూప నీతి, మాట నీతి. వాక్యం చేత తీతుకు రాసిన పత్రికలో ఉంది ఇదిగో కృప చేత మనము నీతిమంతులుగా ఉండి. మాటలో నీతి ఉండదే, చూపు ఉండదే, చూపులో నీతి ఉండదే, నడవలకు నీతి ఉండదే, భార్య పట్ల నీతి ఉండదే, అక్రమ ఆలోచన కలిగి, అక్రమ దృక్పథం కలిగి, అక్రమ సహవాసాలు కలిగి, భయంకరమైనటువంటి ఇదిగో చర్చలో ఉండి భయంకరమైన ఆధిపత్యాలకి తెగబడుతున్నారు. ఆలోచించాలి. ఆడ నీతిమంతుడు, దొంగతనం చేసేవాడా నీతిమంతుడు, వ్యభిచారం చేసేవాడా నీతిమంతుడు, అబద్ధాలు కూడా నీతిమంతుడు తెలుసా? దేవుని మాట విని ఆ మాట ఆకారంగా బ్రతికేవాడే నీతిమంతుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాము నీతిమంతుడు ఎంత తెలుసు? దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడి ఆ మాట ప్రకారంగా నడిచాడు. దేవుడు ఏది చెప్పాడు ఆ ప్రకారంగానే కుడి ఎడమలకు తొలగిపోకుండా, లోకంలో పడిపోకుండా దేవుడు ఎక్కడ గుడారం వేయమన్నాడు, దేవుడు ఎలా వెళ్ళమన్నాడు, దేవుడు విడిచిపెట్టమన్నాడు, అన్ని చేసుకుంటూ వెళ్ళాడు. కనుక అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా మలచబడ్డాడట. ఈ పూటన దేవుని ప్రజలారా, ఈ ఫిబ్రవరి నెల 3వ పునరుత్థాన దినాన గచ్చబొదలు పోవాలంటే, బలురెక్క చెట్లు పోవాలంటే పైనుండి ఆత్మ దిగి రావాలి. పైనుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలంటే నువ్వు కృప చేత ఎలా ఉండాలంట? నీతిమంతుడిగా ఉండాలి. అనండి, చెప్పాలి. నీతి ఉండాలి. నీతి లేకుండా పరిశుద్ధాత్ముడు రాడు. అనీతి, అనాలోచన, ఇదిగో పాపపు స్వభావాలు, అక్రమ ఆలోచనలో కట్టబడి పరిశుద్ధాత్ముడు రా అంటే రాడు. కర్మేలు పర్వతం మీద ఆత్మచేత నింపబడినటువంటి ఏలియా ఉన్నాడు, దురాత్మ చేత నింపబడినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. ఒకే కొండ మీద ఇది దురాత్మ కలిగిన వాళ్ళు వాళ్ళందరూ రా రక్తం చెప్పి రారు. చాలా మంది వేషధారణ చూపిస్తున్నారండి. కర్మేలు పర్వతం మీద ఇదిగో దురాత్మ పట్టినటువంటి యెజబెలు ప్రవక్తలు ఉన్నారే, వాళ్ళందరూ ఏవేవో చూపిస్తున్నారు. చాలా మంది నటిస్తున్నారు, ఏవేవో వేసుకుని, ఏవేవో ధరించుకుని. స్తోత్రం నాయన, బాబు వందనాలు తమ్ముడు, బాబు చాలా స్తోత్రం. అమ్మ మొన్న సహోదరి వచ్చింది అంటుంది, అన్నయ్య గారండి అంది. ఏ అమ్మ అన్నాను, దాన్ని పిలుపు తగలయ్యా. నేనంటే అక్కనంట దానికి ఊరపంది లేకుండి నేనంటే అక్కనంట అక్క అందంటే
మరి నువ్వేమన్నా చచ్చే నేను అసలు రానన్నాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేశారు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా దేవుని ప్రజలను గ్రహించాలి. వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏమని? నీతిమంతుడు కనపడాలి. ఇదిగో నీ పక్కన నీతిమంతుడు కనపడుతున్నావా? నీకు 4 మూలలు ఉన్నాయి. ఇంటికి ఎన్ని మూలలు ఉంటాయి చెప్పండి? 4 చరిత్రలు ఉంటాయి. 4 చరిత్రలు ఒక ముగ్గురికైనా నీతిమంతుడు కనపడుతున్నావా? లేదు. అందరూ అసహించుకుంటున్నాయి, అందరూ తిడతమే. ముసలోళ్ళు తిడతమే, చిన్నపిల్లలు తిడతమే, పెద్దోళ్ళు తిడతమే, పాస్టర్లు తిడతమే, అందరూ తిడతమే. దారిపోయి ఒక అన్యుడు కూడా తిడతమే. ఎందుకండి? మనుషులకి ఏం చేస్తాం? మాయ చేసి అంతే అన్నాడు. ఎవడైతే నీతిమంతుడు దేవుని దృష్టి కనపడతాడో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడదామా? హల్లెలూయా. ఒకటి దేవుని దృష్టికి ఎలా ఉండాలట? నీతిమంతుడిగా ఉండాలి. రెండవది కూడా అక్కడ రాయబడిన